హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సత్యప్రియ ఫ్యాషన్స్. ఇవాళ ఇంకో కొత్త వర్క్తో వచ్చాను. చూడండి, ఇది ఒక వెరైటీగా ఉంది కదా. నెక్ ఇది యూ షేప్ అండి. పైనేమో హై నెక్, ఇదేమో యూ షేప్. కింద ఇలా చిన్న, అంటే మనం రెగ్యులర్గా బ్లౌజ్ వేసుకునే యూ షేపే చిన్నగా వేసి దీనికి ఇలా వేసామన్నమాట. ఇది ఎంత బాగుంది కదా. యూ షేపు కుడితే బాగా వస్తుంది బ్లౌజు. కుడితే మనకి బట్ట కొద్దిగా సాగుతుంది కదా. కుట్టినప్పుడు కొంచెం సాగినప్పుడు ఇక్కడ మనకు థ్రెడ్స్ వస్తే అప్పుడు ఇది షేప్ అన్నది మనకు కరెక్ట్గా కూర్చుంటుంది. అది అది దీని నెక్ అనమాట. ఇది వెరైటీగా ఉందని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది హై నెక్ బ్లౌజ్ అండి. హై నెక్ ప్లస్ యూ నెక్ రెండు కలిపి చేసాము. ఇది చూడండి ఫ్రంట్. ఇది చూడండి, అంతా అంతా బీట్స్ వర్కే విత్ సింపుల్ వర్క్ అనమాట. సింపుల్గా ఉంది, ఎలిగెంట్గా ఉంటుంది. కుట్టించుకున్న తర్వాత బ్లౌజ్ లుక్కే వేరేగా ఉంటుంది అసలు. హ్యాండ్స్ చూస్తారా? హ్యాండ్స్ మాత్రం వెరైటీగా వేసాను, చాలా బాగా వచ్చింది హ్యాండ్స్. ఇదిగో చూడండి, దీనికి ఒకటి ఇలాగ బంచ్ ఇచ్చాను అనమాట. అసలు టైం లేదు, అసలు అలా అంత డిజైన్ వేయాలంటే టైం లేక ఇలాగ చిన్నగా ఒక బంచ్ ఇచ్చాను. ఇది చిన్నగా ఏం రాలేదు, వేసేటప్పటికి చాలా టైం పట్టింది ఇది వేయడానికి. చూసారా, మొత్తం కుందన్స్ పెట్టాను ఇక్కడ. కుందన్స్, వైట్ కుందను, పింక్ కుందను, శారీ పింక్ అనమాట. ఆ రెండు కాంబినేషన్తో ఈ వర్క్ అంతా వేసాను. అసలు వర్క్ ఏదైనా వేయచ్చు, కానీ ఫోటోషూట్ కంటే మరి బాగుండాలి కదా, కలర్స్ అని బాగా కనపడాలి. ఇదంతా ఫ్లవర్ వేసాను, చిన్నగా పుట్టీసి ఇచ్చాను అనమాట. కింద బార్డర్ వచ్చి ఇలా వచ్చింది మనకి. ఇది ఇది చూసారా ఎంత బాగుందో. ఇది ఈ వర్క్కి నేను చార్జ్ చేసుకుంటుంది 2300 తీసుకున్నానండి. రీజనబుల్గానే తీసుకుంటున్నాను. ఇది మాకు తెలిసిన వాళ్ళదే, కానీ చాలా అర్జెంట్ అన్నారని ఇంక గబగబా కుడుతున్నాను. ఇంకో బ్లౌజ్ ఉంది పాపది, అది కూడా వేయాలి. అది కూడా వేసిన తర్వాత మళ్ళీ మీకు పిక్ పెడతాను. ఓకే, చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.